హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 27. అతని పిలుపుకి కీర్తన ఉలిక్కి పడి నిద్ర లేచి చూసింది భయంగా. వంట చేసావా అని అన్నాడు ఆదిత్య ఆమె వైపుకి అస్సలు చూడకుండా, తన బ్లేజర్ రిమూవ్ చేస్తూ. ఆ మాటకి కీర్తన టెన్షన్ పడింది. అది నేను ఎప్పుడు నిద్రపోయానో తెలియలేదు, ఇప్పుడే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళాలి అని చూసింది. వెళ్తున్న తన వైపుకు చూస్తూ, అయితే నాకు మాత్రమే వంట చేయి, ఈ రోజు నువ్వేది తినకూడదు, నీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయినందుకు అని అన్నాడు. ఉదయం నేను నిద్ర లేచేసరికి నా రూమ్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి, అలాగే నేను నీకు ఇచ్చిన షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసి ఉండాలి అని అన్నాడు అతడు కోపంగా. కీర్తన ఏం మాట్లాడకుండా అతడు చెప్పిన ప్రతి దానిని సరే అని తలూపింది. ఇక అన్నట్టుగానే అక్కడ తినేసి వెళ్ళిపోగానే ఏమీ మాట్లాడకుండా అక్కడే సోఫాలో నిద్రపోయింది. ఆదిత్య కీర్తనతో కూడా మాట్లాడలేదు, తన రూమ్ లో నిద్రపోయి ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయం తనంతా నిద్ర లేచేసరికి అతని రూమ్ మొత్తం కంప్లీట్ గా అతడు చెప్పినట్టే అరేంజ్ చేసి ఉంది. కీర్తన, వెరీ గుడ్, ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచావా అని అన్నాడు. కీర్తన దానికి ఏమీ మాట్లాడలేదు. పనంతా అయిపోయిందా అని అన్నాడు. అయిపోయింది అని చెప్పింది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసావా అని అడిగాడు ఆదిత్య. చేశాను అని చెప్పింది. సరే మరి హౌస్ మొత్తం క్లీన్ చేసావా అంటూ అడిగాడు. చేశాను అని చెప్పింది. అయితే నా కోసం ఎదురు చూడు, నేను వస్తాను అని చెప్పి ఎదరికి వెళ్ళిపోయాడు. కీర్తన వెళ్ళి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆదిత్య వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ, నేను నా ఫ్రెండ్కు పార్టీ ఇస్తున్నాను అంటూ ఒక లిస్ట్ ఐటమ్స్ ప్రిపేర్ చేయమని ఇచ్చాడు కీర్తనకు. తనకి చాలా ఫీవర్ గా ఉంది. ఆమె దాని వైపుకు చూసి, ఆదిత్య ఈ రోజు అసలు నాకు బాగోలేదు, కావాలంటే రేపు పెట్టుకుందాం ప్లీజ్ అంటూ అడిగింది. ఆ మాటకి అతడు కోపంగా చూశాడు ఆమె వైపుకు. అనవసరంగా నాకు కోపం తెప్పించొద్దు, నువ్వు నా ఆర్డర్స్, నేను ఏది చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే, అర్థమవుతుందా? లేదు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యేంత వరకు నీ పనిష్మెంట్ ఏమాత్రం తగ్గించను అని అనేసి అతడు కోపంగా వెళ్ళిపోయాడు. కీర్తన ఏమీ మాట్లాడకుండా ఆ లిస్టుని తీసుకుని అతడు చెప్పిన ప్రతిదీ చేస్తుంది. సాయంత్రం పార్టీ స్టార్ట్ అయింది. అందరూ చాలా హ్యాపీగా తిని ఇక వంట చేసిన వాళ్ళని పొగిడారు. కీర్తన మాత్రం బాగా అలసిపోయింది. ఆదిత్య ఆమెను ఏమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఉదయం అతడు లేచేసరికి కూడా కీర్తన మళ్ళీ అన్ని పనులు చేస్తుంది. చాలా నీరసంగా కనబడుతూ ఉంది తను. అతడికి అర్థమవుతూ ఉంది, అయినా సరే పట్టించుకోలేదు. ఆదిత్య ఉదయాన్నే లేచి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఫేమస్ బిజినెస్ మ్యాన్ అవడంతో వెంటనే మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆదిత్య మినిస్టర్ ఎదురుగా కూర్చుని అతడు కొడుకుతో బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అందరూ చాలా కామ్ గా బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆదిత్యకి ఫోన్ రావటంతో బయటికి వచ్చాడు. ఎవరో అతన్ని ఆదిత్య అని పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఎంబీబీఎస్ చదివేటప్పుడు అతని ఫ్రెండ్. అడిగితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అంటూ అడిగాడు. అతడు దగ్గరకు వచ్చి తన వైపుకు చూసి, నువ్వు ఆ బీవి కదా అని అంటూ అడిగాడు. అతడి వైపుకు చూస్తూ, థ్యాంక్ యూ, నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టావు. ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని అడిగాడు అభి. బాగున్నాను, యుఎస్ఏ నుంచి వచ్చి 1 year అవుతూ ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటూ అడిగాడు ఆదిత్య అభిని. నేను బాగున్నాను, ఢిల్లీలో జాబ్ వచ్చింది రీసెంట్ గా, మా చెల్లి పెళ్ళుందని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అతడు. అవును, అన్నట్టు నువ్వు కీర్తనని మళ్ళీ కలిసావా అని అంటూ అడిగాడు అభి. ఆదిత్య నాకేమీ తెలియదు అన్నట్టు, అవునా, ఎందుకు కలవాలి నేను, నాకేమీ తెలియదు అంటూ చెప్పాడు. అదేంటి అలా చెప్తావు, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కదా, కలవాలి కదా అని అన్నాడు అభి. ఆదిత్య వాళ్ళని నిజంగానే కలవలేదేమో అని అనుకుంటూ, బెస్ట్ ఫ్రెండ్సా, ఎక్కడ ఫ్రెండ్షిప్, ఎప్పుడో ఎండ్ అయిపోయింది, నేను కాలేజ్లో వాళ్ళని వదిలేసినప్పుడే అని అన్నాడు ఆదిత్య చాలా కోపంగా అభితో. ఫ్రెండ్షిప్ మాత్రమే వదిలేసావా, లేదా ప్రేమను కూడా వదిలేసావా అని అంటూ అడిగాడు అభి. ఆ మాటకి ఆదిత్యకి ఏమీ అర్థం కాలేదు. ప్రేమ ఏంటి, నువ్వు చెప్పేది ఏమీ అర్థం కాలేదు అని అంటూ అడిగాడు ఆదిత్య. ఆదిత్య ఇక డ్రామాలు చేయకు, నీకు తెలీదా కీర్తన నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో. నువ్వు కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కౌశిక్, కీర్తన నీ కోసం ఎంతగా వెతికారో తెలుసా, కానీ నువ్వు ఎక్కడా దొరకలేదు.
కీర్తనకు వచ్చిన ప్రతి సంబంధం కూడా ఆమె చెడగొట్టుకునేది నీ కోసం ఎదురు చూస్తూ. తను చాలా కాన్ఫిడెంట్ గా ఉంది తెలుసా, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా తప్పకుండా తిరిగి వస్తావు అని తన దగ్గరకొని అంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కౌశిక్, కీర్తన చాలా డల్గా అయిపోయారు ఇద్దరు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా. ఏ ఒక్క హ్యాపీ మూమెంట్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేదు. ఏదో చదువుతున్నాము అంటే చదువుతున్నాము అన్నట్టుగా ఉండేవారు. నిజంగా కౌశిక్, కీర్తన నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు నీ కోసం చాలా అంటే చాలా వెతికారు. అటువంటిది నువ్వు ఇప్పుడు వాళ్ళని కలవకుండా ఫ్రెండ్షిప్ లేదు అని అలా ఎలా చెప్తున్నావురా? నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నావు అని. నీ నీ స్టేటస్ నీ ఫ్రెండ్షిప్ ని, ప్రేమని కూడా చూడకుండా గుడ్డివాడిని చేసింది. నీలాంటి వాడితో మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. బాయ్ అంటూ అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభి ఇంకెప్పుడు నిన్ను కలవకూడదు అని. ఆ మాట వినగానే ఆదిత్య అలాగే షాక్ అయిపోయాడు. ఎన్నిసార్లు కీర్తన, కౌశిక్ తనకు ఆ విషయం చెప్పాలి అని ప్రయత్నించినా తను అస్సలు వినలేదు. మూర్ఖంగా ప్రవర్తించాడు. కీర్తన తనను ప్రేమించింది కేవలం తనని మాత్రమే, తన డబ్బును కాదు. తన దగ్గర ఏమీ లేనప్పుడే ఆమె తనని ప్రాణంగా ప్రేమించింది. అసలు అలా ఎలా తను చేయగలిగాడు? ఇంత మూర్ఖంగా ఎలా ఉన్నాడు అర్థం కాలేదు అతడికి. ఏడుపు వచ్చింది. ఇంతలోనే ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఫోన్ అటెండ్ చేసి అలాగే ఆగిపోయాడు. అతడికి ఇందాక ఫోన్ లో ఉన్న మాట గుర్తుకు వస్తూ ఉన్నాయి. సార్, మీకు చెప్పింది ఆ ఇచ్చిన సీడీ కూడా ఒక ఫేక్ సీడీ సార్. ఇందాక మేము ఆ మినిస్టర్ కొడుకుని, ఆ హోటల్ మేనేజర్ ని పట్టుకున్నాము. వాళ్ళు నిజం చెప్పారు. ఇంకొక అర్ధగంటలో మీ దగ్గర ఒరిజినల్ సీడీతో ఉంటాము అని చెప్పాడు అతడు పిఏ. ఆ మాట వినగానే ఆదిత్యకు కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. కీర్తన ఎన్నిసార్లు తనకు నిజం చెప్పాలి అని అనిపించినా తను వినలేదు అని. వెంటనే ఆదిత్య తన పిఏకు ఫోన్ చేసి ఆ సీడీని తనకు పంపించమని చెప్పాడు. అక్కడ నుండి అతడు నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతడు లోపలికి వెళ్ళిన వెంటనే అతడు పియ్య అది తెచ్చిచ్చి అతడి చేతికి ఇచ్చాడు. దానిని ప్లే చేసిన ఆదిత్యకి మినిస్టర్ కొడుకు బయట రూమ్ లాక్ వేయటం చూశాడు ఆదిత్య. అలాగే పోలీసులను పిలవటం కూడా మొత్తం చూసిన ఆదిత్యకి చాలా బాధగా అనిపించింది. ఇక వెంటనే ఆదిత్య తన ఫ్రెండ్ ని పిలిచి కీర్తన కేసుని రీఓపెన్ చేయించాడు. అతడికి పదే పదే కీర్తన, కౌశిక్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా కౌశిక్ చెప్పిన మాటలు. నిన్ను కీర్తన చాలా గాఢంగా ప్రేమిస్తుంది. మ్యాడ్లీ, డీప్లీ, టోటల్లీ షీ వాజ్ ఇన్ లవ్ విత్ యూ. ఆదిత్య వెంటనే ఒక్క క్షణం కూడా ఉండకుండా కౌశిక్ దగ్గరికి వెళ్ళాడు. కౌశిక్ హాస్పిటల్లో ఉన్నాడు. తన క్యాబిన్ లోకి సడన్ గా తన క్యాబిన్ తలుపు తెరుచుకోవడంతో తలెత్తి చూసిన కౌశిక్ ఎదురుగా ఆదిత్యని చూడగానే ఒక క్షణం ఆశ్చర్యపడ్డాడు, భయపడ్డాడు కూడా. ఆదిత్య, నువ్విక్కడ నన్ను కలవడానికి వచ్చావా అంటూ. ఓకే కదా అంతా అని అన్నాడు కొంచెం టెన్షన్ గా. కీర్తన బాగుంది కదా అంటూ. ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌశిక్ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఓకే కదా ఆదిత్య, ఏమైంది, అంతా బాగానే ఉంది కదా అంటూ. ఐఎమ్ సారీ కౌశిక్, రియల్లీ ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీ ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకోలేదు. నిజంగానే నువ్వు నాకు చాలా గొప్ప ఫ్రెండ్వి. సారీ, ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే అని ఆదిత్య కళ్ళ నిండా కన్నీళ్లతో అన్నాడు. అయ్యో ఆదిత్య, ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడుకో, నాకు నిజంగానే బాధగా ఉంది. సారీ చెప్పుకో. నీ సిచ్యువేషన్ అలా ఉంది, దాంతో నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు నిజం తెలిసింది. అలాగే నా ఫ్రెండ్షిప్ నాకు వెనక్కి తిరిగి వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ అతన్ని తిరిగి హక్ చేసుకున్నాడు. ఇప్పుడు అసలైన హ్యాపీనెస్ వచ్చింది నాకు అని ఆ మాటకి ఆదిత్య రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. కీర్తనకు ఇదంతా తెలుసా అంటూ అడిగాడు. నాకు కీర్తన దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది. తనని ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థం కావట్లేదు అన్నాడు గిల్టీగా ఆదిత్య. కౌశిక్ ఏదో చెప్పబోతూ ఉన్న టైంలోనే అంతలోనే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోపంగా. అతడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఊరి చివరన వెళ్లి కారులో అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కీర్తన దగ్గరికి ఎలా వెళ్తాడు? అతడు వెళ్ళినప్పటి నుంచి కూడా కౌశిక్ తనకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అతడు అదే పనిగా చేస్తూ ఉండడంతో ఆదిత్య హలో అన్నాడు. ఆదిత్య, నువ్వు ఎక్కడున్నావు అంటూ అడిగాడు కౌశిక్ కంగారుగా. దూరంగా అని అన్నాడు ఆదిత్య. ఎందుకు అని అంటూ అడిగాడు. అనుకున్నాను, అప్పుడే గెస్ట్ చేశాను. నువ్వు ఏదైనా అనుకుంటే అందరికీ దూరంగా వెళ్ళిపోతావు. ముందు ఇంటికి వెళ్ళు అని అన్నాడు కౌశిక్. కానీ ఎలా వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. కీర్తనని చూడాలి అంటే భయంగా ఉంది అని అన్నాడు ఆదిత్య.
తనని ఫేస్ చేయాలి అంటేనే టెన్షన్ గా ఉంది. తను నన్ను క్షమిస్తుందా? తనని చూడాలి అంటేనే నాకు ధైర్యం సరిపోవట్లేదు. తన ప్రేమను కానీ, తన క్షమాపణని కానీ నాకు అసలు వినే అర్హత కూడా లేదు అని అన్నాడు ఆదిత్య కళ్ళు మూసుకొని. అతడి కళ్ళ వెనకాల నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉంటే, ఆదిత్య, అటువంటి పిచ్చి పనులు ఏమీ చేయొద్దు. కీర్తన నిన్ను, నీ ప్రేమను చాలా మిస్ అవుతుంది. నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను, తను నిన్ను క్షమిస్తుంది. ఎందుకంటే తను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. నువ్వు కూడా తనని అంతే ప్రేమిస్తున్నావు. ఒకసారి తనతో మాట్లాడు అని అన్నాడు. మొత్తానికైతే ఆదిత్య మన కీర్తన గురించి తెలుసుకున్నాడు. ఇక నుంచి లవ్వే లవ్.